హలో అందరికీ. ఈరోజు మనమైతే టాప్ 6 మూవీస్ అయితే చెప్పుకుందాం. అవి కాక హర్రర్ మూవీస్. ఇంతకుముందు మనమంతా సస్పెన్స్ థ్రిల్లర్ చెప్పాను కదా! ఇప్పుడైతే నేను హర్రర్ మూవీస్ అయితే చెప్తాను. ఇవన్నీ అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. ఇవి చాలా థ్రిల్ అండ్ సస్పెన్స్ హర్రర్ సినిమాస్ అనమాట. సో, చాలా భయంకరంగా ఉంటాయి. సో, లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అంతకుముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 మూవీ నేమ్ వచ్చేసి 'చిత్రం కాదు నిజం'. ఈ మూవీ అయితే 2015లో అయితే రిలీజ్ అయింది. దీనికి ఐఎండిబి రేటింగ్ కూడా 4.5 అయితే ఉంది. ఈ మూవీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. 7 మెంబర్స్ ఉంటారు. సో, వాళ్ళందరూ కలిసి ట్రిప్‌కి అయితే ప్లాన్ చేస్తారనమాట. ఇది 2012లో రియల్‌గా జరిగిన స్టోరీ అనమాట ఇది. సో, దాన్నే బేస్ చేసుకొని దీనికైతే మూవీ అయితే చూసారు. చాలామంది చూసి ఉండకపోవచ్చు. వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఇంక అంతే కాకుండా మూవీలో అయితే వాళ్ళు ట్రిప్‌కి అయితే వెళ్తారు ఒక అడవిలోకి. సో, వెళ్ళిన వెంటనే అడవిలో చాలా భయంకరమైన చేతబడులు అవన్నీ అయితే చేసి ఉంటారు. వీళ్ళు ఇంక అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా అయితే వాళ్ళకి అబ్నార్మల్‌గా అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఇంతటితో ఈ మూవీ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో, చాలా భయంకరంగా అయితే ఉంటుంది ఈ మూవీ అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. ఈ మూవీలో లాస్ట్ వరకు వాళ్ళందరూ బ్రతుకుతారా? లేక చచ్చిపోతారా? అనేది మూవీకెళ్ళైతే చూసేసేయండి. నెంబర్ 2 మూవీ నేమ్ వచ్చేసి 'ఇజ్రా'. ఇదైతే 2017లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 6.6 అయితే ఉంది. ఈ మూవీలో ఒక హీరో, హీరోయిన్ ఉంటారనమాట. వాళ్ళు లవ్ మ్యారేజ్ అయితే చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా అయితే ఉంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకైతే ఒక బాక్స్ అయితే కనపడుతుంది. అంటే వాళ్ళ వైఫ్ ఆ బాక్స్‌ని అయితే ఒక ఓల్డ్ రూమ్స్‌లో ఉంటాయి కదా! ఒక థింగ్స్. సో, అక్కడి నుంచి అయితే వాళ్ళ భార్య అయితే తీసుకొని వస్తుందనమాట. సో, తీసుకొచ్చిన వెంటనే ఆ బాక్స్‌లో ఆ దెయ్యం ఉంటుందని వాళ్ళకెవరికీ తెలీదు. సో, ఆ దెయ్యం అనేది విడుదలైపోతుందనమాట ఆ బాక్స్‌లో నుంచి. సో, ఇంకా ఆ తర్వాత ఆ దెయ్యం వచ్చిన తర్వాత హీరో, హీరోయిన్ బ్రతుకుతారా లేదా? లేకపోతే ఎవరైనా చనిపోతారా? అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? అసలు ఆ బాక్స్‌లోకి ఆ దెయ్యం అనేది ఎలా వచ్చింది? అసలు ఇజ్రా ఎవరు? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే వెళ్లి చూసేసేయండి. ఈ మూవీ అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్‌లో ట్విస్ట్ అయితే ఎవరు ఊహించుండరు. ఇంక అంతే కాకుండా హర్రర్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. సో, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూసేసేయండి. యూట్యూబ్‌లో అయితే ఉంది. నెంబర్ 3 మూవీ నేమ్ వచ్చేసి 'పిండం'. ఇదైతే 2023లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 6.8 అయితే ఉంది. ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ భయంకరంగా కూడా ఉంటుంది. లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం ఎవ్వరు ఊహించుండరు ఈ మూవీకైతే. ఈ మూవీ కూడా ఆహాలో కూడా ఉందనమాట. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఇంకా అంతే కాకుండా ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఈ మూవీలో హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ అనమాట. సో, అతనికి లో బడ్జెట్‌లో ఒక హౌస్ అయితే దొరుకుతుంది. సో, ఆ హౌస్‌కైతే వాళ్ళైతే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే ఆ హౌస్‌లో చాలా అంటే చాలా దయ్యాలు కనిపించడం, వాళ్ళ అమ్మాయికి కనిపించడం అలా చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన వెంటనే ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకైతే కంప్లెయింట్ చేస్తుంది. కానీ వాళ్ళు కష్టపడి ఆ ఇల్లుని కొన్నారు కాబట్టి ఎవరు అయితే ఒప్పుకోరనమాట. ఇంక చివరికి వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఇంట్లో ఏదో ఉందని. ఇంకా వాళ్ళకి అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉందని తెలుస్తుంది కదా! సో, తెలిసిన వెంటనే ఇంక వాళ్ళైతే చాలా పోరాడతారనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి. ఇంకా ఆ దయ్యం ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఆ దయ్యం ఎవరు? ఇంకా లాస్ట్ వరకు ఈ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే యూట్యూబ్‌లో అండ్ ఆహా ప్రైమ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. ఈ మూవీ చాలా ట్విస్ట్ అండ్ హర్రర్‌తో కూడి ఉంటుంది. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. నెంబర్ 4 మూవీ నేమ్ వచ్చేసి 'బూ'. ఇది 2023లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 5.0 అయితే ఉంది. ఈ మూవీలో అయితే రకుల్ ప్రీత్ సింగ్ అనమాట హీరోయిన్. సో, ఆ అమ్మాయి హలోవీన్ చేయడంతో వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని అయితే ఇన్వైట్ చేస్తుంది. సో, ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వెంటనే ఏదైనా హర్రర్ అండ్ థ్రిల్లర్‌గా కావాలని చెప్పి వాళ్ళ దగ్గర అయితే ఒక బుక్ అయితే ఉంటుంది. ఆ బుక్ తీసి చదువుతారనమాట. సో, చదివిన వెంటనే ఆ బుక్‌లో ఏమైతే జరుగుతూ ఉంటుందో అది వాళ్ళ లైఫ్‌లో కూడా నిజంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ లాస్ట్‌కి ఈ సినిమాలో ఏమైంది? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్రతికారా? చనిపోయారా? అసలు ఈ బుక్ ఏంటి? అసలు ఆ బుక్‌లో ఉన్న స్టోరీస్ ఏంటి? అని చెప్పి అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క థ్రిల్లింగ్‌గా అయితే ఉంటుంది. సో, చివరి వరకు చూడడానికైతే ట్రై చేస్తారు. యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. నెంబర్ 5 మూవీ నేమ్ వచ్చేసి 'పిశాచి 2'. ఇదైతే 2017లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 6.5 అయితే ఉంది. ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా అంతే కాకుండా చాలా బావుంటుందన్నమాట. సో, ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే అడవిలోకైతే వెళ్తారు. అక్కడైతే ఒక దయ్యం చెట్టు అంటే ఉంటుంది. అంటే అక్కడ దయ్యాన్ని అయితే బంధించి ఉంటారనమాట. సో, ఆ దయ్యంనైతే వాళ్ళైతే విడుదల చేసేస్తారనమాట ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అంటే దయ్యం అయితే ఏం చేస్తుంటదంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా! సో, ఆ అమ్మాయిలందరినీ రేప్ చేసి అయితే చంపేస్తూ ఉంటాడనమాట వాడు.
సో, ఇంకా ఆ అబ్బాయి ఎందుకు చంపుతున్నాడు, అసలు వాళ్ళు ఎందుకు రేప్ చేస్తున్నాడు, అసలు ఆ స్టోరీ ఏంటి అని మొత్తం తెలుసుకోవాలనుకుంటే, అసలు దెయ్యం రేప్ చేయడం ఏంటి అని చెప్పి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే వెళ్లి చూసేసేయండి. ఈ మూవీ అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ హారర్ సీన్స్ కూడా చాలా బావుంటాయి. చూసేంతసేపు చాలా థ్రిల్లింగ్‌గా అండ్ రొమాంటిక్‌గా అయితే అనిపిస్తుంది. సో, చూడని వాళ్ళు ఉంటే వెళ్లితే చూసేసేయండి. నెంబర్ 6 మూవీ నేమ్ వచ్చేసి 'గృహం'. ఇదైతే 2017లో అయితే రిలీజ్ అయింది. ఐఎండీబీ రేటింగ్ కూడా 5.0 అయితే ఉంది. సో, ఈ మూవీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో ఏంటంటే సిద్ధార్థ్ అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి అయితే ఒక ఇల్లు అయితే కొంటారనమాట. సో, ఇది నిజంగా జరిగిన స్టోరీ అనే చెప్పుకోవచ్చు. సో, ఆ ఇల్లు కొన్న వెంటనే వాళ్ళైతే ఆ ఇంట్లోకైతే వెళ్ళి చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంటారు. సో, సంతోషంగా ఉన్న తర్వాత అక్కడికి వాళ్ళ ఎదురింట్లోనే వాళ్ళ ఇంకొక ఫ్యామిలీ కూడా దిగుతుందనమాట. సో, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నట్లు, అంటే ఆ వైఫ్‌ని ఏదో చేస్తున్నట్లు అట్లా చాలా అయితే చాలా వాళ్ళ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఆ ఇంట్లో దయ్యం ఎవరు? అసలు ఆ ఇంట్లో ఏమైంది? అని చెప్పి అయితే మొత్తం అయితే ఈ స్టోరీలో అయితే ఉంటుంది. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ హారర్ సీన్స్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. ఇంతవరకు విన్నారు కదా! 6 మూవీస్ మీరు చూసేసారా ఆల్రెడీ? లేకపోతే చూడలేదా? అని చెప్పి అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా అంతే కాకుండా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ మూవీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేనైతే మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా అంతకుముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.